టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. మీడియం రేంజ్ బడ్జెట్తో భారీ లాభాలు అందుకుంటూ మన తెలుగు సినీ పరిశ్రమకి ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు. టాలీవుడ్ వరకు పరిమితమైన సినిమాలు తీస్తున్నంతసేపు ఆయన సక్సెస్లోనే ఉన్నారు. కానీ తన పరిధిని పెంచుకునే ప్రక్రియలో పాన్ ఇండియా లెవెల్కి వెళ్లాలని ప్రయత్నాలు చేసి వరుసగా చేతులు కాల్చుకుంటున్నాడు. రీసెంట్గా ఆయన రామ్ చరణ్తో శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభవం అభిమానులు మర్చిపోలేరు, జీవితంలో మర్చిపోలేరు కూడా. సంక్రాంతికి వస్తున్నాం కారణంగా ఆర్థికంగా నష్టాల నుండి తప్పించుకున్నారు, కానీ లాభాలు మాత్రం ఆర్జించలేకపోయారు. గేమ్ చేంజర్ కి ముందు కూడా ఆయన బాలీవుడ్ జెర్సీ హిట్ సినిమాలు రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. తమిళంలో విజయ్తో వారిసు సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. మిగిలిన పాన్ ఇండియా సినిమాలన్నీ ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో ప్రజెంట్ ఆయన పాన్ ఇండియా సినిమాల వైపే ఆలోచించకుండా తనకి కలిసొచ్చిన మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలపైన ఫోకస్ పెట్టారు. అయితే రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దిల్ రాజుకి ఫోన్ చేసి తన ఇంటికి పిలిపించుకున్నాడు. చాలాసేపటి వరకు వీళ్ళిద్దరి మధ్య చర్చలు కూడా నడిచాయి. ఈ చర్చల్లో అల్లు అర్జున్ దిల్ రాజుకి మాట ఇస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇద్దరం కలిసి సినిమా చేద్దామని అన్నారట. ఈ సినిమాకి ఎలాంటి అడ్వాన్స్ వద్దని, సినిమా విడుదలయ్యాక లాభాలొస్తే తీసుకుంటాను అని చెప్పారట అల్లు అర్జున్. దిల్ రాజుకి మాత్రమే ఎందుకు ఆయన అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అంశంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వానికి అల్లు ఫ్యామిలీకి మధ్య వారధిగా నిలిచి ఆ సమస్య ముదరకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడంలో సహాయపడ్డారు. అందుకే దిల్ రాజుపై అల్లు అర్జున్ ఎంతో ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు. ఆయన చూపించిన ఈ చొరవకు కృతజ్ఞతగా ఒక సినిమా చేసి పెడతాను అని మాట ఇచ్చారట. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో, మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కి ఉన్నంత క్రేజ్ ఏ ఖాన్స్ కి కూడా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దిల్ రాజు ఈ లెక్కన జాక్పాట్ కొట్టినట్టే. 2027వ సంవత్సరంలో ఈ కాంబినేషన్ సెట్స్ మీదకెళ్లే అవకాశం ఉంది.